కొబ్బరి నూనె వాడితేనే జుట్టు పెరుగుతుందా అనే వాళ్ళ కోసం ఇదైతే. కొబ్బరి నూనెని వారం రోజుల పాటు ఇలా వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. మీ తల నుండి ఒక్క వెంట్రుక రాలదు. వారం అంటే వారం చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. కొంతమంది ఒకటే కమెంట్ రిపీటెడ్గా పెడుతున్నారు, కొబ్బరి నూనె వాడితే జుట్టు అనేది పెరగదా, సో జుట్టు పెరగాలంటే ఇంకేం ఆయిల్ వాడాలి అని అడుగుతున్నారు. మీరు కొబ్బరి నూనె వాడినా హెయిర్ అనేది పెరుగుతుందండి. కొబ్బరి నూనె అనేది ఖచ్చితంగా మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. మనం ఎలాంటి హెయిర్ ప్యాక్ వేసుకున్నా, సీరమ్స్ అప్లై చేసినా కొబ్బరి నూనె కూడా మనం అప్లై చేసుకుంటేనే హెయిర్ అనేది పెరుగుతుంది. మరి మేము కొబ్బరి నూనె వాడుతున్నాం అయినా ఎందుకు పెరగట్లేదు, హెయిర్ అనేది ఊడిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి, డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది, సో కొబ్బరి నూనె వాడితే జుట్టు పెరుగుతుంది అన్నారు కదా, మరి ఏంటి ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నారా? కొబ్బరి నూనె వాడాలి, అది కూడా చిన్న టెక్నిక్తో వాడాలి. అలా మీరు వాడగలిగితే ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. కొబ్బరి నూనె అనేది మన అందరి దగ్గర ఉంటుందండి. కొబ్బరి నూనె ఖచ్చితంగా ఉండని ఇల్లు అయితే ఉండదు కదా. కొబ్బరి నూనె నేను చెప్పినట్టు వాడండి, హెయిర్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈరోజు. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి నూనె ఎలా వాడాలో తెలుసుకుందాం రండి. మరి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ 100 వరహాల పువ్వులు. ఇవి ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కలే ఉంటాయండి. ఆయుర్వేదిక్ వైద్యాల్లో వీటిని ఎక్కువగా వాడతారు. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది పవర్ఫుల్ మెడిసిన్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు మందారం పువ్వులు. మందారం పువ్వుల వల్ల హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మన హెయిర్ అనేది షైనీగా, సిల్కీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వరకు కరివేపాకు. మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేసి, మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి, మన హెయిర్ అనేది ఎప్పుడూ కూడా వైట్గా అవ్వకుండా బ్లాక్గా ఉండేటట్లు చేస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు. మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉండవు, డాండ్రఫ్ ఉండవు, హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది మందారం ఆకులు. మందారం ఆకులు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, ఎందుకంటే ఇక్కడ మనం మందారం పువ్వులు కూడా యూజ్ చేస్తున్నాం. సో మందారం పువ్వులు లేనప్పుడు మందారం ఆకులని మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ అనేది 1 కప్పు యాడ్ చేసుకోండి. మీ హెయిర్కి ఎంత కావాలనుకుంటే అంత ఎక్కువగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇందులో మందారం పువ్వుల్ని యాడ్ చేశాను. కాడలు తీసి పక్కన పెట్టి ఓన్లీ పువ్వులు యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 100 వరహాల పువ్వులు 20 వరకు యాడ్ చేశాను. సో ఇవి చిన్న చిన్నగా ఉంటాయండి. ఇలా ఒక 20 అనేది మనం లెక్క పెట్టుకుని యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత 3 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేశాను. 3 మందారం ఆకులు కూడా యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మందారం పువ్వులు యాడ్ చేసినప్పుడు ఆకులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి మందారం ఆకుల్ని. తర్వాత 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి ఇప్పుడు మనం గ్యాస్ మీద ఈ కడాయిని పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక్కసారిగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మొత్తం కూడా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. సో చాలామంది ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేస్తారు. అలా కాదండి, ఈ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అప్పుడే ఆయిల్ అనేది రెడీ అయినట్లు. సో ఇంత బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేయాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ చేసిన తర్వాత ఆయిల్ అయితే మనకి ఇలా ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడేం కాదు. సో మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టుకొని మీకు నచ్చినప్పుడల్లా మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, 1 ఇయర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను అడగొద్దు, ఇన్నిసార్లు అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ని మనం స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలామంది నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు వారానికి ఎన్నిసార్లు ఆయిల్ అప్లై చేస్తారు? నేను వారానికి 2 సార్లు ఆయిల్ అప్లై చేస్తాను. నేను నిజం చెప్తున్నానండి, నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఆయిల్ వారానికి నేను 2 సార్లు అప్లై చేస్తాను. అప్పుడే హెయిర్ రూట్ స్ట్రాంగ్గా ఉంటుంది,
హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మనకి నచ్చిన హెయిర్ ప్యాక్ అనేది మనం ట్రై చేసుకోవచ్చండి. ఆయిల్‌కి హెయిర్ ప్యాక్‌కి సంబంధమే లేదు. ఆయిల్ అనేది మన హెయిర్‌కి ఒక మంచి ఫుడ్ అనమాట. సో, హెయిర్ రూట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది ఫాస్ట్‌గా పెరుగుతుంది. మనకి డ్రై హెయిర్ అనేది ఉంటే అసలు హెయిర్ అనేది పెరగదు. సో, ఆయిల్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. నార్మల్‌గా కోకోనట్ ఆయిల్ మన ఇంట్లో ఎలానో ఉంటుంది. సో, అందులో ఈ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఏసి ఇలా ఒక 5-10 మినిట్స్ అనేది మనం ఆయిల్ రెడీ చేసుకుంటే మనం 1 ఇయర్ పాటైతే స్టోర్ చేసుకోవచ్చు. సో, ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న 1 ఇయర్ స్టోర్ చేసుకున్న ఆయిల్ అనమాట. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్‌కి కూడా అప్లై చేసుకోండి. స్ప్లిట్ ఎండ్స్‌కి కూడా అప్లై చేసుకోండి. సో, అప్లై చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి ఫింగర్స్‌తో. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. హెయిర్ అనేది ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. మీరు తలస్నానానికి హాఫ్ అన్ అవర్ ముందు కూడా అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అనేది. నేనైతే ఓవర్ నైట్ అనేది అలా వదిలేస్తాననమాట. సో, నైట్ అంతా కూడా ఆయిల్ ఉంటుంది నా హెయిర్‌కి. హ్యాపీగా పడుకుంటాను. మార్నింగ్ ఏదైనా మైల్డ్ షాంపూ కానీ, కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసి కానీ హెయిర్ వాష్ చేసుకోవాలి. అంటే కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. ఆయిల్ అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయాలా అని. ఆయిల్ అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు మీరు తలస్నానం అనేది చేయొచ్చు. బయట పొల్యూషన్‌లోకి వెళ్తున్నారు అంటే మాత్రం తలస్నానం చేయండి. మీరు నార్మల్‌గా కోకోనట్ ఆయిల్‌ని ఎలా వాడతారో అలా వాడితే సరిపోతుంది. ఇక మీకు నాన్ స్టాప్‌గా హెయిర్ గ్రోత్ అవుతూనే ఉంటుంది. నేను చెప్పిన ఈ ఆయిల్ని మీరు వారంలో 2 సార్లు అప్లై చేసుకోవాలి. అలా మీరు అప్లై చేసుకోగలిగితే మీకు హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ వారంలోనే మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది అస్సలు ఉండదు. దీన్ని మీరు 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని 1 ఇయర్ పాటు యూజ్ చేయొచ్చు. మేము హాస్టల్లో ఉంటున్నాం, సో మేము జాబ్ చేస్తాం, సో మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళు ఒక 5-10 నిమిషాలు టైం అనేది కేటాయించుకొని మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు. మీకు వచ్చే ప్రాబ్లం కూడా ఏముండదు. ఎలా అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఫ్రిడ్జ్ అయితే అవసరం లేదు కదా, నార్మల్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది ఎలా అప్లై చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అప్లై చేయడం అంటే చాలామంది చేతిలో వేసేసుకొని పైన అప్లై చేస్తూ ఉంటారు. సో అలా కాదండి, స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లు అంటే ఫింగర్స్తో అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు హెయిర్ లెంత్ కూడా అప్లై చేయండి. మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉండవు. హెయిర్ కూడా రూట్ నుండి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు ఫింగర్స్తో బాగా మసాజ్ చేసుకోండి ఒక 5-10 నిమిషాల పాటు. అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ అనేది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇలా నేను చెప్పినట్టు ఆయిల్ అప్లై చేసుకోవాలి, తర్వాత మీరు మసాజ్ చేసుకోవాలి, తర్వాత మీరు మీ హెయిర్ని ఒక మంచి షాంపూ, కండిషనర్ యూజ్ చేసి హెయిర్ వాష్ చేయాలి. ముందుగా మీరైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి, తర్వాత మసాజ్ చేసుకోవాలి. వారంలో 2 సార్లు ఆయిల్ అప్లై చేసుకుంటే మీరు వద్దన్న హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆయిల్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక్క వారం ట్రై చేయండి. వారంలో 2 సార్లు మీ హెయిర్ అనేది ఎంత బాగా పెరుగుతుందో మీరే గమనించండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.